కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు వద్దన్నదే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవ్వమ్మ గారు చేసినట్టుగా, ఆదాము గారు చేసినట్టుగా, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది నీకు మంచిది కాదు బాబు అని చెప్తే, అమ్మ అది నీకు మంచిది కాదు అని చెప్తే అదే పని చేసి జీవితంలో నష్టాన్ని తెచ్చుకుంటారు. అప్పటికైనా సరే దేవుని వైపు చూడగలిగితే, దేవుని సన్నిధికి వచ్చేసి వారి పొరపాటు ఏంటో తెలుసుకొని ఒప్పుకొని దాన్ని దేవుని సన్నిధిలో గనక విడిచిపెడితే అండి, చేయకుండా ఉంటే నిశ్చయంగా దేవుడు మరలా వారి మీద తన కృపను చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి దేవునికి. ఎందుకు మేము రాత్రి పగళ్ళు పరిగెత్తుతామంటే మేము ఎవరి పిచ్చోళ్ళం కాదు, యేసయ్య పిచ్చోళ్ళం. మా పిచ్చి యేసయ్య పిచ్చి, ఆయన ప్రకటించబడాల. అలాంటి అనేకులు ఆయన దగ్గరికి రావాలా, ఆయన ప్రేమ